నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. ద్వాదశ రాశుల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మానవ మనుగడ ఈ నక్షత్రాలు, ఈ రాశి ఫలాలపైన ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశులు అనుకూలంగా, మరికొన్ని సందర్భాలు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఆయా సందర్భానికి అనుసరంగా తగిన మనం పరిహార మార్గాల్ని అనుసరిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఎవరెవరు ఎలాంటివి పాటించాలి అన్నదానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం, ధనుర్లగ్నంలో సూర్య చంద్రుల యొక్క సంచారం జరుగుతోంది. అలాగే శుక్ర శని గ్రహాలు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాయి. కుజగ్రహం తులారాశిలో, కన్యారాశిలో రాహువు, సింహరాశిలో గురువు, అలాగే కేతువు మీనరాశిలో, బుధగ్రహము మకర రాశిలో సంచారం జరుగుతుంది. అధిక గ్రహాలు శుభయోగాన్ని ప్రసాదిస్తున్నాయి, విశేషమైనటువంటి అదృష్ట భాగ్య సిద్ధిని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఇంచుమించు అలాంటి ఫలితాలే కనపడుతున్నాయి. కారణం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ స్థానంలో రాహు, 5వ స్థానంలో గురువు, అలాగే శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఐశ్వర్య సిద్ధికి సంకేతంగా ఉంటుంది. ఐశ్వర్య సిద్ధితో ఆనందానుభూతులు కలుగుతాయి. ఎంత కష్టాన్నైనా సరే తట్టుకొని నిలబడతారు. అలాగే దగ్గర వారి సాయంతో విజయం సాధిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈ శుక్రుడితో పాటు అష్టమంలో శని దోషం కూడా ఉంది కాబట్టి సకాలంలో పనులు పూర్తవుతాయి. ఈ సకాలంలో పనులు పూర్తి కావడానికి మూలం మనోబలం. అలాగే శత్రువుల బాధ తగ్గుతుంది. ఆవేశాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం కనపడుతోంది. వారాంతంలో కలిసి వస్తుంది. అపోహలు తొలగిపోతాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ ధ్యానం చేస్తే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ మనోబలం అవసరం కాబట్టి ప్రధానంగా చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం చాలా వరకు కాపాడుతుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవిచంద్ర కుజ, అలాగే బుధ శని కేతువు. ఈ రవిచంద్ర కుజ వరుస గ్రహాలు వారారంభంలో మనకి దోషాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసిన, వీలుంటే దానం చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో విఘ్నాలు ఏవైనా ఎదురయ్యే అవకాశం ఉందా అండి? విఘ్నాలు ఎదురవుతాయి, వాటిని అధిగమిస్తారు. అయితే ఇక్కడ గ్రహబలము చాలా తక్కువగా ఉంది. ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని ఇచ్చేటటువంటి కుజుడొక్కడు 6లో ఉండి రక్షిస్తున్నారు. అలాగే కేతువు కూడా చాలా వరకు కాపాడుతున్నారు ఏకాదశంలో. ఈ క్రమంలో లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఏం పని చేస్తున్నాం, ఏం సాధించాలి, మన అవసరం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విఘ్నాలను అధిగమించాలి. సహనంతో వ్యవహరిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంటే విఘ్నాలని అధిగమించి సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఇక్కడ ఆర్థిక జాగ్రత్తలు అనే విషయంలో సంపదకి తగినటువంటి విధంగా ఆలోచించి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అన్ని విధాలా ఇది పరీక్షా కాలం. వారం మధ్యలో సత్ఫలితాలు వస్తాయి. పనులు పూర్తి చేయడంలో జాప్యం ఏర్పడుతుంది. దైవబలం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సమయంలో దుర్గా స్తుతి, దుర్గా చండీ సప్తశతి పారాయణ లాంటివి వింటాం, లేదా ఆ దుర్గామాతకు సంబంధించినటువంటి ఏ శ్లోకాన్ని చదువుకున్నా కూడా శ్రేష్టం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు?
ఇక్కడ దుర్గామాత సందర్శనం చేస్తున్నాం కాబట్టి, స్తోత్రం చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని సందర్శించడం, ఈశ్వర సందర్శనం కూడా ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయండి. కేతువు కుజుడు మినహా అన్ని గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవధాన్యం తీసుకెళ్ళి స్వామివారి ధునిలో వేసి నమస్కారం చేసుకుంటే, ధాన్యాన్ని ఎప్పుడైతే అగ్ని సమర్పణం చేస్తామో అది యజ్ఞ ఫలాన్ని ప్రసాదిస్తుంది. మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి, అయితే ధైర్యంతో వ్యవహరించాలి. ఇక్కడ ప్రధానంగా 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. ముఖ్యంగా సప్తమస్థ చంద్రుడి యొక్క యోగం అనుకూలిస్తోంది. 6వ స్థానంలో ఉన్నటువంటి శని యోగిస్తున్నారు, అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు యోగిస్తున్నారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆలోచన విధానం మారుతుంది, ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన మొదలవటం వల్ల సంతృప్తికరమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అది అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ధైర్యంతో ముందుకు సాగుతారు. అంటే ఇక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు అనుకూలంగా ఉన్నది కాబట్టి, తదనుగుణంగా మానసిక ప్రవర్తన ఉంటుంది కాబట్టి ధైర్యం వస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఇప్పటివరకు మనం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలని చెప్పాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు కూడా కొద్దిగా మనని తికమక పెట్టచ్చు. అయితే ఆ విషయాల్లో జాగరూకత అవసరము. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఆత్మస్థైర్యంతో భవిష్యత్తును నిర్మిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్య ధ్యానం చేయటం ద్వారాగా మానసిక పరిణతి అలాగే ఆత్మశక్తి రెండూ పెరుగుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష ఖగోళ దర్శనం చేయాలి. అంటే ఆకాశం వైపు చూచి ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ గోళ సంబంధమైనటువంటి బింబాలని దర్శించడం చాలా మంచిది. వీలైతే సూర్యోదయ సమయంలో కనుక నిద్ర లేవగలిగితే అంతకంటే ముందే లేచి సూర్యుడిని ఉదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఈ దానక్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు. ఇందులో బుధ, గురు, శుక్ర గ్రహాలు వరుస గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఏ పని చేయాలన్నా కూడా మానసికంగా ఆలోచనాపరంగా విఘ్నాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 గ్రహాలని స్మరించడం, వీలైతే దానం చేసుకోవడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అదృష్టం అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయండి? చాలా వరకు అలాగే కనపడుతుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. విశేషమైనటువంటి గ్రహబలం 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 9లో 5 సహకరించినాయి అంటే అధిక శాతం మనకు బలం వచ్చినట్టే. 6, 7, 8 అనేవి చాలా తక్కువ సమయాల్లో ఏర్పడతాయి. 5 గ్రహాల వరకు సహజంగా దైవబలాన్ని ఇచ్చే విధంగా రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి సూర్య చంద్రగ్రహాలు 6వ స్థానంలో, పంచమంలో శుక్రుడు, 2లో గురువు, అలాగే 3లో రాహు సహకరిస్తున్నారు. ఇందువల్ల అదృష్టకాలం కొనసాగుతోంది. ధర్మ చింతనతో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పెద్దల నుండి గౌరవం పెరుగుతుంది, అలాగే గౌరవాన్ని పొందుతారు. ఊహించని పదవీ లాభాలు ఉన్నాయి. వ్యాపార లాభం ఉంది. గతంలో కాని పనులు కొన్ని ఇప్పుడు పూర్తవుతాయి. సహాయ సహకారాలు బాగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతతనిస్తుంది. భూయోగం, గృహయోగాలు అనేవి కలిసి వచ్చే సూచన ఉన్నది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం చాలా వరకు అవసరం. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తోంది. చక్కని అదృష్టకాలంగా భాసిల్లుతోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రయాణ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు సూచితమవుతున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తుతి చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దర్శనానికి తగ్గట్టుగా మన స్తోత్రం చేయాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇక్కడ ఉచితంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4 గ్రహాలే వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. కుజ, బుధ, శని, కేతు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసినా లేదా వాటి పేర్లు తలుచుకున్నా కూడా మంచి ఫలితమే వస్తుంది. సింహరాశి వారికి ఈ వారంలో సంతృప్తికరమైన వాతావరణం ఉందా అండి? శుభప్రదమైనటువంటి యోగాలు ఉన్నాయి. ప్రధానంగా శుక్రుడు యొక్క బలము అన్ని విధాల చతుర్థ స్థానంలో రక్షిస్తోంది. అలాగే షష్ఠ బుధుడు, అలాగే తృతీయంలోనే
ఇక్కడ కుజుడు యొక్క యోగం కూడా బాగుంది. చతుర్థ శుక్రుడు తృతీయ కుజుడు కాపాడుతున్నారు. సంతోషంతో వృద్ధిని సాధిస్తారు. ఉత్సాహపూరితంగా గడుస్తుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. ఆర్థికంగా శుభకాలం. ఆర్థిక వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాలి. ఆర్థిక సంపద ఎంతైతే ఉంటుందో అది బయటకు పోయేటటువంటి ఖర్చు కూడా అంతే సూచితమవుతోంది. మొహమాటం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితి ఏర్పడి కొన్ని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యంపై దృష్టి వహించాలి. ఒత్తిడికి గురి కారాదు. శ్రమకు తగిన ప్రతిఫలం అంతగా కనిపించకపోయినప్పటికీ కూడా సంతృప్తి ఏమాత్రం తగ్గదు. అంటే అవమానం అనేది లేకుండా ఉన్నదన్నమాట. అన్ని విధాలా చక్కగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీరామ జయరామ జయ జయరామ. శ్రీరామ సందర్శనం వల్ల సూర్య బలం ద్విగుణీకృతం అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయమ్మా. ప్రధానంగా రవిచంద్ర గురు శని రాహువు కేతువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసినా లేదా ప్రార్థనలు చేసుకున్నా కూడా ఉపయోగమే. కన్యా రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? కార్యదీక్ష పట్టుదల ఈ రెండు అవసరమమ్మా. ఇక్కడ శుక్ర శని గ్రహాలు తృతీయ స్థానంలో విశేషమైనటువంటి శుభయోగాన్ని అందిస్తున్నాయి. పట్టుదల చాలా అవసరం. కార్యదీక్షతో పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. ఏకాగ్రత ఏమాత్రం తగ్గరాదు. ఆర్థికంగా ఎదుగుదల ఉంది. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల స్వభావం విడనాడాలి. అలాగే తరచూ నిర్ణయాలు మార్చకూడదు. ఆత్మీయుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే మనకి ఏం చేయాలనేది తోచదు. ఇక్కడ నిదానంగా ఆలోచించి పనిచేస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. వివాదాలకు ఇది సమయం కాదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చాలా విధాలుగా మనం ప్రశాంతంగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గురువుల్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ గురువులుగా భాసిల్తున్నటువంటి దేవతలంతా ఇప్పుడు సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ, ఇట్లా ఇంకా ఎంతమంది అయితే మనకి గురు పరంపరలో ఉన్నారో వాళ్ళందరినీ మనం స్మరించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవిచంద్ర కుజ బుధ గురు రాహుకేతువులు. ఈ క్రమంలో ఇక్కడ మనకి గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి కొన్ని పుష్పాలు తీసుకెళ్ళి ప్రత్యక్షంగా నవగ్రహాల దగ్గర ఉంచి కనీసం ఒక 11 ప్రదక్షిణాలు కానీ 9 ప్రదక్షిణాలు కానీ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. మిగిలిన రాశుల ఫలితాల గురించి తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.